ప్రేమ ఎంత ఇంపార్టెంటో దేవుడి దృష్టిలో మనం అర్థం చేసుకోవాలి. పౌలు గారు అంటున్నాడు, నాకు భాషావరం ఉన్న, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా, మనుషుల భాషలతో నేను మాట్లాడినా, ప్రేమ లేకపోతే వ్యర్థం. అంటే ఆత్మవరములు, పరిశుద్ధాత్మవరములు నాకు ఉన్నా కానీ వాటికి మించినది ప్రేమే అని చెప్తున్నాడు. చాలామంది పరిశుద్ధాత్మ వరముల కొరకు ఎంతగానో దేవుడిని అడుగుతారు. పరిశుద్ధాత్మ వరములు ఎన్నో ఉన్నాయి. దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ వరములు ఎంతో ప్రాముఖ్యమైనవి, మంచివి, చాలా మంచివి. బుద్ధి, జ్ఞానవాక్యము, అద్భుతాలు చేసే వరము, స్వస్థత వరము, భాష వరము, భాషలకు అర్థం చెప్పే వరము, వివేచన వరము, ఇలాంటివి అనేకమైన వరములు, పరిశుద్ధాత్మ వరములు దేవుడు మనుషులకు ఇచ్చాడు. అయితే ఆ వరములన్నీ ఉన్నా కానీ నేను గనక ప్రేమ లేకపోతే నేను అసలు వ్యర్థుడిని అంటున్నాడు. అంటే దేవుడు ప్రేమకు ఎంత గొప్ప స్థానం ఇస్తున్నాడో చూడండి. ప్రేమ ఎంత ఇంపార్టెంటో దేవుడి దృష్టిలో మనం అర్థం చేసుకోవాలి. చాలామందికి అన్నీ ఉంటాయి కానీ ప్రేమ ఉండదు వాళ్ళ హృదయంలో. ఆ ప్రేమ లేకపోతే వ్యర్థుడవు, వ్యర్థురాలవు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించే హృదయం నీలో లేకపోతే వ్యర్థుడవు.